హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 36. నేను ఏ ఉద్దేశంతోనూ మ్యారేజ్ చేసుకోవటం లేదు. ఇకపోతే నీ చెల్లెల్ని ఆస్తి కోసం కాదు. నువ్వు చెప్పే దట్ మనీ నాకు అసలు వద్దు, తీసుకోను, అవసరం లేదు. నీ బాబు మాత్రం అఫీషియల్గా చేద్దామన్నాడు. నీ చెల్లెలు ఓన్లీ 10 months బేబీ పుట్టే వరకు, ఆ తర్వాత డివర్స్ తీసుకుందామని అంది. మరి మీరేమంటారు నిఖిల్ గారు అని వెటకారంగా అంటే ఏంటి ఉద్దేశం? మా చెల్లిని మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నావా అని కోపంగా అర్జున్ ముందుకు వచ్చాడు. అంతకంటే కోపంగా అర్జున్ కూడా నిలబడ్డాడు. దట్ రియల్లీ? ఓ సారీ, మీ చెల్లిని తప్పకుండా చేసుకుంటాను. నాలానే స్లమ్ ఏరియాలో ఉంచుతాను. ఏం చేస్తావు బే అని నిఖిల్ను వెనక్కి నెట్టాడు అర్జున్. అప్పుడే నిఖిత కిందకి వచ్చింది. ఆ సీన్ చూసి బొమ్మలా ఉండిపోయింది. అర్జున్, నిఖిల్ ఇద్దరూ కొట్టుకోవడం చూసిన మేట్స్ ఒక్కసారిగా భయపడ్డారు. ఎందుకంటే నిఖిల్ కోపం వాళ్ళకి తెలుసు. ఏం జరుగుతుందో అని పైకెళ్ళి నిఖితాని లేపారు. అసలు ఆ రూమ్లో వెళ్ళడం అనేది జరగదు. బట్ కష్టంగా వెళ్ళి నిఖిత మేడంని లేపారు. టాబ్లెట్స్ ప్రభావంతో నిద్రపోయిన నిక్కి కష్టంగా లేచింది. తొందరగా కిందకి రమ్మని అడుగుతుంటే ఏమైంది అని కంగారుగా చున్నీ కోసం చూసింది. అది లేక నిఖిల్ జర్కిన్ వేసుకుని కిందకి వచ్చింది. ఫాస్ట్గా కిందకు అర్జున్ ముందుకు వచ్చి భయంగా చూస్తుంది పొట్టి బేబీ. కోపంగా ఉన్న అర్జున్ నిఖితాన్ని చూడగానే కాస్త కూల్ అయ్యి నిఖిల్ని వదిలేశాడు. చెమటలు పడుతున్న ఫేస్తో అర్జున్ని చూస్తుంది. వచ్చింది ఎవరు అని పోల్చుకుంటుంది. హాయ్ అమ్మా అని తల నిమిరాడు అర్జున్. బెరుకుగా చూస్తుంది పొట్టిపాప. చిరంజీవి అననురా, మర్చిపోయావా? హా అన్నా అని అనుకుని హాయ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్ అని అంది. హాయ్ రా అని అన్నాడు. బీస్ట్ బాబుకి ఇంకా అనుమానం పెరిగింది. అర్జున్ క్షణం గతంలోకి వెళ్ళాడు. నిఖిల్కి 7 ఏళ్లుంటాయి. అప్పుడు రాము ఒక మర్డర్ చేసి జైలుకి వెళ్ళడంతో శాంతనే సంజయ్తో మాట్లాడి బెయిల్ తీసుకుని వచ్చింది. అసలు సంజయ్ సాధారణంగా మహాకోపిష్టి. అందులోని మర్డర్ చేసింది కూడా ఒక అమ్మాయిని కావడంతో చాలా కోపంగా ఉన్నాడు సంజయ్. బెయిల్ వచ్చి బయటికి తీసుకొచ్చి ఇంట్లోనే రాముని కొట్టి కారణం తెలుసుకున్న సంజయ్ రాముని షూట్ చేయడానికి గన్నెత్తాడు. 5 ఏళ్ళు చీవుడు ముక్కు చందన, నిఖిల్ ఇద్దరూ సంజయ్ కాల్ దగ్గర పడేసి శాంత ఏడుస్తూ అన్నయ్య గారు నా ముఖం చూసి వదిలేయండి. ఆడవాళ్ళంటే గౌరవం ఉన్న సంజయ్ ఆ రోజు శాంతిని చూసి రాముని వదిలేశాడు. అది సంజయ్ నైజం. అదే అర్జున్కు వచ్చింది. నిఖితాని చూడగానే మారిన అల్లరోడి ఫీలింగ్ను అంచనా వేశాడు. అదంతా గుర్తొచ్చి సోఫాలో కూర్చుని ప్రేమగా మాట్లాడుతూ అన్నా చెల్లెల్ని చూస్తూ ఉన్నాడు. చిరంజీవన్న చిరంజీవన్న అని సోఫాలో కూర్చుని గారాలు పోతుంది నిఖిత. నిఖిత తల నిమిరి ఏవో ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్లు ట్రెండింగ్ న్యూస్ చెప్తున్నాడు అల్లరోడు. ఆ అన్నా చెల్లెలకు ఏం పని పాట లేదేమో. తెల్లవారుజామున బిజినెస్, స్టేటు, సెంట్రల్ విషయాలు మాట్లాడుకుంటున్నారు అని మనసులో నిఖిల్ ఇద్దరినీ తిట్టుకుని సైలెంట్గా చూస్తున్నాడు. ఇక బీస్ట్ గంట తర్వాత పైకి లేచి బాయ్ చెప్పాడు. ఇక నిఖిత కూడా నవ్వుతూ బాయ్ చెప్పింది. చిరంజీవన్న రేపు కూడా బాస్ పర్మిషన్ తీసుకుని వస్తాను అని అంది. ఓకేమా అని నవ్వాడు అర్జున్. వీరి సోది వినలేని నిఖిల్ సోఫాలో ఎప్పుడో బొజ్జున్నాడు. నిఖిల్ చెంపగిచ్చాడు. శాడిస్టిక్ ఫెలో. అబ్బా అని ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు నిఖిల్. ఎదురుగా అల్లరోడు నవ్వుతూ బైరా బామర్ది, రేపు ఈవినింగ్ ఇద్దరు మా హౌస్కి డిన్నర్కి రండి. గృహప్రవేశం ఉంది, నా చెల్లెలతో చేయిస్తాను. సరే అని తల ఊపాడు నిఖిల్. అర్జున్ బయటికి వచ్చి బైక్ మీద తన ఫ్లాట్కు వచ్చి పడుకున్నాడు. ఇక ఎర్లీ మార్నింగ్ 7కి మిస్టర్ అర్జున్, మిస్టర్ అర్జున్ అని భుజం కొడుతూ స్వీట్గా పిలుస్తుంది. హాట్ హాట్ బేబీ. చి అవతలకు పో అని చేతిని నెట్టి మళ్ళీ బోల్లా పడుకున్నాడు అర్జున్. మిస్టర్ అర్జున్, నేను మీ బాస్ మేడం జేని. ఒకసారి లేవండి అని వీపుపై కొట్టింది. పో పప్పి, ఇంకోసారి లేపావంటే లెఫ్ట్ లెగ్తో తంతా అని చంటోడు బొజ్జున్నాడు కదా. అర్జున్, నేను రామూసాని, లేవయ్యా నీతో మాట్లాడాలి అన్నాడు. చల్ హట్ అని అరుస్తున్నాడు కానీ లేవట్లేదు పిల్లోడు. ఏం జరిగిందంటే అసలా నైట్ హాస్పిటల్లో రాము డాడీకి ఒక కాల్ వచ్చింది. అది విని కంగారుగా కూతురు దగ్గరికి వచ్చాడు. అది పైగా 5 o'clock టైము. ఇదంతా అర్జున్ దత్తా సామ్రాజ్యం అని తెలుసు కదా. అందుకే కూతురు ఫోన్కు ముందుగా ఒక మెసేజ్ చేశాడు. తర్వాత కూతుర్ని లేపాడు. చాలా బద్ధకంగా ఆవలిస్తూ వాట్ హ్యాపెన్ డాడీ, ఈ టైంలో ఏంటి అని లేచింది.
బేబీ ఒక్కసారి నీ ఫోన్ చూసుకో అని చూపెట్టాడు. ఏం చూసిందో ఏమో గాని కళ్ళు పెద్దవి చేసి దెబ్బకు నిద్ర మబ్బు వదిలింది. వాట్ ఏంటి డాడీ ఇది? టెన్షన్తో రాముని చూస్తూ బేబీ బేబీ గట్టిగా అరవకు, నోర్మి, నా బేబీ కదరా, నేనేం చెప్పినా చేస్తావు కదరా అని బుజ్జగించాడు కూతుర్ని. ఓకే డాడీ చేస్తాను, నువ్వు నా స్వీట్ డాడీవి కదా అని సైడ్కి హత్తుకుంది. ఆమె తల నిమిరి నా ప్రిన్సెస్విరా, ఇదంతా నీకోసమే కదా, నేను ఏం చెప్పినా కాదనకూడదు. ఓకే డాడీ అని డాడీ గుండెల్లో ఒదిగిపోయింది చందన. అర్జున్ పట్వారిని పెళ్లి చేసుకో అఫీషియల్గా. వాట్ అని గట్టిగా అదిరిపడింది. నో డాడీ నో. అఫీషియల్గా ఏంటి? అదేరా, నువ్వు అర్జున్ పట్వారిని మ్యారేజ్ చేసుకో. 6 months వరకు తనతోనే ఉండు. తను ఏం చెప్పినా చేయి, కాదనకుండా వాడితోనే ఉండు. ఈలోపు మన కంపెనీ టాప్లోకి వెళ్తుంది. నిఖిల్ మన ఇంటికి వస్తాడు. అర్జున్ దత్త మీద పగ తీర్చుకోవడం కూడా తీరుతుంది. ఏమంటావరా? మనం అనుకున్నది కూడా అవుతుంది. 2 నిమిషాలు ఆలోచించి డాడీ నాకు భయంగా ఉంది, నన్ను ఏమీ చేయడుగా ఫిజికల్గా అని అంది భయంగా అడిగింది. లేదు లేదు, వాడు అలాంటివాడు కాదు. నువ్వు ప్రెగ్నెంట్ కదా, అస్సలు టచ్ చేయడు. వాడికి కొన్ని ఎథిక్స్ చచ్చాయిలే. సో నిన్నేమీ అనడు, ఓకేనా? ఇదంతా అర్జున్ దత్తాకు తెలిస్తే ఎలా డాడీ? పైగా రాబర్ట్ అనే వాణ్ణి నా కోసం సెక్యూరిటీగా ఉంచాడు. పైగా కార్డు కూడా ఇచ్చాడు అని చూపిస్తూ ఉంటుంది. నువ్వు అనుకున్నట్లు అన్నీ అతని కంట్రోల్లో ఉండవు బేబీ. భయంగా ఉంది డాడీ. అయినా సరే ఏం కాదులేరా, మనకి టైం లేదు. నేను మేనేజ్ చేస్తాను కదా, నువ్వేమీ టెన్షన్ తీసుకోకు. పద అర్జున్ ఇంటికి వెళ్దాం. హా డాడీ అని అర్జున్ దత్తా గురించి భయపడుతూనే అంత ఎర్లీ మార్నింగ్ అల్లరి అర్జున్ ఇంటికి స్టార్ట్ అయ్యారు తండ్రి కూతుళ్ళు. కారు దిగి వాట్, ఇదేం ఏరియా ఇలా ఉంది? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ముక్కు మూసుకున్నాడు రాము. చుట్టూ పిల్లలు ఆడుతున్నారు. రోడ్ల మీద చెత్త ఉంది. డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీదకు వస్తుంది. ఇక చాలా కష్టంగా నోరు మూసుకుంది బేబీ. బట్ అయినా ఆగలేదు. బొల్లున వాంతి చేసుకుంది. ఆ ఇంటి కింద ఫ్లోర్లో ఉండి ఒక ఆవిడ వాటర్ బాటిల్ తెచ్చింది. రాము ఆమెను సీరియస్గా చూసి కాల్లో వాటర్ బాటిల్ తీసుకో అని డోర్ తీశాడు. కానీ అందులో వాటర్ బాటిల్ లేదు. ఇక వేరే గత్యంతరం లేక ఆ వాటర్ తీసుకుని చందన మౌత్ వాష్ చేసుకుంది. డాడీ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదు అని అంది. ఓకే బేబీ, అర్జున్ని ఆఫీస్లో మీట్ అవుదాం అని రాము అంటూ కారు ఎక్కబోతుంటే నో డాడీ, ఇంకెక్కడి వరకు వచ్చాం కదా, పద. ఇక ఇద్దరు లోపలికి వెళ్ళారు పై ఫ్లోర్కి. అక్కడ ప్రశాంత్ రారా రమ్మని అని సాంగ్ పాడుతూ ఫ్లోర్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు. డోర్ ఓపెన్ చేసి ఉందో అని డోర్ మీద కొట్టాడు రాము. ఎవరు ఈ 6 అడుగుల కటౌట్ అని అనుకుంటూ దగ్గరకు వచ్చి ఎవరు కావాలి అని వినయంగా అడిగాడు ప్రశాంత్. రాము పొగరు కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే భయంగా అర్జున్ కావాలి అని అన్నాడు రాము. పైన పప్పీతో ఉన్నాడు అని చెప్పాడు ప్రశాంత్. పప్పీ ఎవరు అని తెలియని జెల్సీతో అడిగింది చందన. పప్పీ అంటే తెలీదా మేడం? కుక్కపిల్ల. అదంటే మా వాడికి చాలా ఇష్టం. అది లేకుండా అస్సలు నిద్రపోడు అని అన్నాడు. డాగ్ అనగానే భయంతో కూడా ఇరిటేషన్ వచ్చింది తండ్రి బిడ్డకు. బేబీ వెళ్దాం రా, నా వల్ల కాదు. అయినా చూడ్డానికి అందంగా హ్యాండ్సమ్ లుక్తో చాలా బాగుంటాడు. ఇదేం ఇల్లు, ఇలా డాగ్స్తో సాహసం ఏంట్రా అని చేదరింపుగా ఫేస్ పెట్టుకున్నాడు రాము. ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళడం ఎందుకు డాడీ? పదండి పైకి వెళ్దాం అని అంది చందు. ఇంకా చందు వచ్చి చూసేసరికి సార్ గారు బోర్లా పడుకున్నారు. ఓన్లీ బాక్సర్తో పిచ్చ హాట్గా సెక్సీ ఫోజులో పడుకున్నాడు బాసు. తెల్లగా ఉండే బాడీ, పైన బ్లాక్ హెయిర్, కండలతో తిరిగిన దేహం. అందులోని బోర్లా పడుకుంటే ఒక చెయ్యి మడిచి చేతి కింద పట్టుకున్నాడు. ఒక కాలు మడిచి పిల్లో కింద పెట్టాడు. చాలా చాలా క్యూట్గా ఉన్నాడు అర్జున్. సైడ్కు బియర్డు, నొసలు కనిపిస్తూ ఉంటే ఎవరికైనా మతిపోవాల్సిందే. బేబీ గుడ్లు అప్పగించి చూస్తుంది. చిన్న అలజడి రేగింది పాపలో. మన బేబీ హార్ట్ బీట్ పెరిగింది. ఏదో తెలియని సిగ్గు అలా కలిగింది. తల పక్కకు తిప్పుకుంది. పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చి మెరిసింది. రాము చూసి ఇంత హ్యాండ్సమ్గా ఉంటే నా బిడ్డ పడినా పడుతుంది అని అనుకుని బేబీ నువ్వు లేపు అని అన్నాడు. సరే అని లేపుతుంది. ఇక ఒక అరగంట క్రితం పప్పి వచ్చి అర్జున్ నిద్ర డిస్టర్బ్ చేసింది. నిద్రలోనే తన తోక పట్టుకున్నాడు. ఇక పప్పి భయంతో తుర్రుమంది.
ఇప్పుడు బేబీ వచ్చి లేపుతుంటే కూడా అర్జున్ పప్పీనే అనుకుంటున్నాడు. ఏ పప్పీ, నిన్ను నా పొట్ట కింద పెట్టుకుంటాను అని మళ్ళీ తన బేబీ చెయ్యి పట్టుకుని దగ్గరకు లాగాడు. డాడీ అని గట్టిగా అరిచింది. దెబ్బకు అదిరిపడి లేచాడు. బెడ్ మీద నుంచి కిందకి దూకి ఫ్లవర్ వాజ్ పక్కన పిల్లిలా నక్కాడు. బేబీ అని రాము చందనాను దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు. అర్జున్ని చూస్తూ, అర్జున్, నేను రాము, నా బేబీ అయ్యా, మీ బాస్ అని చెప్పారు. పిల్లిలా చూసి, ఓ సారీ సారీ బాస్ మేడంజీ, పప్పీ అనుకుని మిమ్మల్ని అని సిగ్గుపడ్డాడు మన చంటోడు. మరి వచ్చే భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం. స్టోరీ వ్యూస్ బాగా తగ్గిపోయినాయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే వేరే స్టోరీ కంటిన్యూ చేస్తాను. ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంటు, లైకు నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.